2023లో మా ఇంటి గణపయ్య ఎంత అందంగా హుందాగా ఉన్నాడు కదా. మొదటి రోజు మొట్టమొదటిగా పందిలు వేసి చిన్ని అరటి పిందెలు, పసుపు కొమ్ము ఆకులు, సజ్జలు, చెరుకు గల్లు, గడ్డి మొదలగు వాటితో చక్కగా పందిలిని అలంకరించి ఆయనని శుతి మెత్తగా ఉండేలా పీటల్లో కూర్చోపెట్టి 21 పత్రములతో ఆయనకి పూజ చేస్తే మంచిది అంటారు. మనకి దొరికినన్ని పత్రములతో పూజ చేసినా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మాకు దొరికినన్ని పత్రములతో ఆయనని పూజించి మన బొజ్జ గణపయ్య ఏది పెట్టినా వద్దు అనకుండా సంతృప్తిగా హాయిగా తిని ఆనందిస్తాడట. ఏ పలహారమైనా ఆయనకి పెట్టచ్చట. కాబట్టి మా ఇంట్లో మాకు తోచినంతలో ఆయనకి ప్రసాదము, కుడుములు, ఉండ్రాళ్ళు, 3-4 రకాల తాలింపులు, వడలు, పిండి తలుగు, గుగ్గుళ్ళు, పండ్లు, కేసరి, పరమాన్నం, చక్కెర మరియు బెల్లం పాయసం, స్వీట్స్, బొరుగులు, చెనుగులు వీటిని నైవేద్యంగా పెట్టి వివిధ రకాల పూలతో అలంకరించి దీపకాంతులు ఆయన మోమును వెదజల్లేలా దీపాలతో స్వాగతించి మొదటి రోజు శ్లోకాలతో పూజని ముగించుకున్నాము. మరియు రెండవ రోజు ముందు రోజు పెట్టిన పూలను తీసేసి ఫ్రెష్గా ఉన్న పూలతో అలంకరించి పంచామృతం, పులుసన్నం నైవేద్యం పెట్టి పూజ ముగించుకున్నాము. ఇక ఆఖరి రోజు మూడవ రోజు ఆయనకి దద్దోజనం, పులుసన్నం నైవేద్యం పెట్టి పూజించి సాయంత్రం అవ్వగానే ఆయనని మళ్ళీ ఇంకొక సంవత్సరం రండి తండ్రి ఇంతే ఆనందంగా అని చెప్పి ఆయనని తీసుకుని వీధి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి వచ్చాము. మరి మా వినాయకుడు అలిగాడేమో, ఈ సంవత్సరం మా ఇంటికి రాలేకపోయాడు. దగ్గర బంధువులు చనిపోవడం కారణం చేత చేసుకోలేకపోయాములే. సరేలే, ఏది జరిగినా అంతా మన మంచికి అంటారు కదా. అలా అనుకొని ఆనందంతో నీకోసం ఇంకొచ్చే సంవత్సరం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము గణపయ్య.